ఒక సొంత ఇల్లు ఉండాలనేది ఒక పేద తరగతికే కాదు, మధ్య తరగతికి అందరికీ కూడా ఒక కలే. అంటే ఇమ్మీడియేట్‌గా సొంత ఇల్లు లేకుండా అద్దిల్లో ఉన్నవాళ్ళు ఎప్పటికైనా మాకు సొంత ఇల్లు కావాలనుకుంటారు. అలాగే పేద తరగతికి మాత్రమే ప్రభుత్వం సాయం చేస్తది. మధ్య తరగతి ప్రజల మాట ఏంటి అన్నప్పుడు ఇందులో అయితే నేను ఘంటాపథంగా చెప్పగలను. జర్నలిస్ట్ సాయి ఛానెల్‌లో జర్నలిస్ట్ సాయి గారి వీడియోలో చాలా వరకు మధ్య తరగతి వాళ్ళకి ఈ పథకం ఇవ్వండి, ఆ పథకం ఇవ్వండి అని కొన్ని కోకొల్లలుగా వీడియోలు 1, 2 అని కాదు. ఎప్పటినుంచో ఏ ప్రభుత్వం ఉన్నా చెప్పుకుంటూనే వస్తున్నారు. మేము కూడా చెప్పుకుంటూ వస్తున్నాం. అయితే మరి ఇప్పుడు ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయం తీసుకోబోతుందా? తాజాగా చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు గాని, హౌసింగ్ కార్పొరేషన్‌కి ఇచ్చిన ఆదేశాలు, హౌసింగ్ ఒక కొత్త పథకాన్ని అంటే పేద ప్రజలకి, మధ్య తరగతి ప్రజలకు కూడా ఇళ్ళకి సంబంధించి ఒక కొత్త పథకాన్ని తీసుకురండు అంటూ ఆదేశాలు ఇవ్వడం. నిజంగానే శుభవార్త. ఇది మాటల వరకే పరిమితం అవుతుందా? దీని మీద కొన్ని సందేహాలు, అనుమానాలు కూడా ఉన్నాయి. వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్ చాలాసార్లు మీరు చెప్పారు. ఎందుకంటే నాకు చాలా మెయిల్స్ వస్తూ ఉంటాయి. ఈ టాపిక్ మీ సాయి గారు రేజ్ చేశారండి. ఒకసారి మనకు మీకు గుర్తుంటే ప్రకాశం జిల్లా వెళ్ళినప్పుడు ఒక కేబుల్ దానికి ఆయన పని కట్టుకొచ్చి కూడా మాట్లాడాడు. ఆ రోజు ఆ ఎమ్మెల్యే ఆయన ఎవరు ఎమ్మెల్యే కూడా వచ్చారు. నాకు బాగా గుర్తు. ఇప్పుడు అంటే నాకు ఎందుకు కంపేర్ చేస్తున్నారంటే, ఎందుకు గుర్తు చేస్తున్నారంటే, నేను బాబు గారు ఒక రకంగా ఓకే మీరు తీసుకున్నారా లేదా అని నాకు తెలియదు, కానీ అది పక్కన పెడితే ఒక రకంగా మంచి కాన్సెప్ట్ అని అనిపించింది. ఎలా చూడాలి, నిజంగా సాధ్యం అవుతుందా? ఖచ్చితంగా చంద్రబాబు గారు అద్భుతమైన ఆలోచన చేశారు. గతంలో ఇది సాధ్యమయ్యేది. ఇది బాబు, రాజశేఖర్ రెడ్డి ఈ టెన్యూర్లను పక్కన పెడితే మనకి ఇదివరకు హౌసింగ్ బోర్డులను ఉండే. ప్రతి ఊళ్ళో కూడా హౌసింగ్ బోర్డు కాలనీలు అంటారు. ఇప్పుడు కేపీహెచ్పి ఏంటి, కుకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ, మాకు విజయవాడలో భవానీపురం హౌసింగ్ బోర్డు కాలనీ. అక్కడ గతంలో 45,000 అంటే మధ్య తరగతే. అంటే మా చిన్న టైంలో 45,000 అంటే ఆ రోజుల్లో 10 లక్షల సంపాదన ఉన్న వాళ్ళకి 45,000 పెద్ద కష్టం కాదు. ఆ రోజుల్లో 10 లక్షలు అంటే ఇవాళ 1 కోటి రూపాయలతో సమానం. 10 లక్షల చేతిలో ఉన్నటువంటి వాళ్ళకి 45,000 రూపాయలకి ఇల్లు దొరుకుతుంటే హ్యాపీ కదా. చక్కగా అట్లా తీసుకున్నటువంటి వాళ్ళు ఇవాళ రోజున అది 15-20 లక్షలు ఉంది. సింపుల్ గా డబుల్ బెడ్రూమ్ హౌస్, చాలా ప్రశాంతంగా ఏళ్ళు. దాంట్లో సమస్యలు ఉంటాయి. ఇది గోడలు చిల్లు పడతాయా, లేకపోతే కారుతుంటాయా, ఏయో ఉంటాయి. బట్ దాన్ని సర్దుకుంటూ కూడా వాళ్ళు మధ్య తరగతి అనేటటువంటి వాళ్ళు సొంత ఇల్లు అనేది వాళ్ళ జీవితంలో ఒక కళ. ఒక మధ్య తరగతి ఇంట్లో పనమ్మాయి పని చేస్తుంటది. విచిత్రం ఎట్లా ఉంటదంటే, ఈ పనమ్మాయికి ఉచిత సంక్షేమ పథకాల కింద ఇల్లు ఫ్రీగా సొంత ఇల్లు ఉంటది. అదే సందర్భంలో ఆ ఇంటిని అద్దెకిచ్చే యజమాని ధనవంతుడు కాబట్టి అతని సొంతం. మధ్యలో ఆ ఇంట్లో అద్దెకుండే మధ్య తరగతి మాత్రం ఇద్దరికి పే చేసుకోవాలి. పైన అద్దె కట్టాలి, ఇక్కడ వీళ్ళకి చేసుకోవాలి. సొంత ఇల్లు అనేది మధ్య తరగతికి కలగానే మిగిలిపోతుంది. ఎందుకంటే ఇవాళ రోజున పేదలకు ఇవ్వబడినటువంటి ఇల్లు, ఫర్ ఎగ్జాంపుల్ మా బెజవాడలోనే తీసుకుంటే సింగినగరు, నేను నా కళ్ళెదురుగుండా కనబడింది. ఒకప్పుడు విజయవాడ పాత బస్ స్టాండ్, ఇప్పుడున్న కొత్త బస్ స్టాండ్ ఉంది కదా, ఆ బస్ స్టాండ్ తీసుకెళ్లి బస్ స్టాండ్ కట్టే టైంలో భాస్కరరావుపేట బస్ డిపో అనేది ఉండేది. అక్కడ వాస్తవంగా చెత్త అదంతా పోసేవాళ్ళు, వాటిని నేర్కోవడానికి కొంతమంది ఉండేవాళ్ళు. వాళ్ళకి పునరావాసం పేరుతో ప్రారంభించినటువంటి స్కీము. ఆ తర్వాత ఇప్పుడు మనం చూసే కృష్ణలంక హైవే ఉంది కదా, ఆ హైవేకి అటు ఇటు ఎదవరకు ఇల్లుండే, పాకలుండే, రోడ్డుకు ఆనుకుని ఇవాళ పార్క్ కనబడుతుంది చూడండి, అదంతా ఇళ్లే ఒకప్పుడు. వాళ్ళందరినీ కూడా ఆ హైవేని కరెక్ట్ గా ఉండేటట్టు క్లియర్ చేయడం కోసమని వాళ్ళందరికీ ఇచ్చినటువంటి ఇళ్లే ఇవాళ సింగనగర్. ఇవాళ మన ఫ్లైఓవర్ దిగిన దగ్గర నుంచి కుందావారి కంట్రికి దాకా మొత్తం కూడా అట్లాంటి ఇళ్లే. వాళ్ళకి ఆ రోజుల్లో మేము సిటీ కేబుల్లో ఉన్నప్పుడు కవర్ చేస్తున్నప్పుడు ప్రవీణ్ ప్రకాష్ వీళ్ళు ఉన్నప్పుడే షిఫ్ట్ చేశారు. ఎలా అంటే వీళ్ళని ఎన్నిసార్లు షిఫ్ట్ చేయమన్నా ఇల్లు కేటాయించిన పోరు అక్కడికి, ఆ మూల మేము ఎక్కడ అంటారు. వీళ్ళకి ఇక్కడ కట్టించి ఇవ్వలేరు కదా, దాని మీద గొడవలు జరిగినాయి, అన్నీ అయిపోయినాయి. తర్వాత బలవంతంగానే తీసుకెళ్లారు. ఎట్లా అంటే ఓ లారీ తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టి ఇంట్లో సామాన్లను బలవంతంగా లారీలో ఎక్కించి తీసుకెళ్లి సింగనగర్ లో ఆ ఇంట్లో వదిలేయడం, వాళ్ళకి ఫిక్స్ చేసిన తాళం చేతికిచ్చి. ఆ రోజున ఆ కసితో 5,000కి 10,000కి అమ్మేశారు. ఇక్కడ మేమేం చేసుకుంటామని మళ్ళీ వెళ్ళి కృష్ణానది లోపల ఇల్లు వేసుకున్నారు. అట్లాంటి వాళ్ళు 5,000, 10,000. బట్ ఇవాళ ఆ ఇల్లు ఎంత ఉందో ఒకటి, సింగనగర్ లో ఫ్లైఓవర్ దాటగానే 1 కోటి రూపాయలు ఉంది. ఆ సందులోకి తిరిగితే గోల్డ్ అంత ఉంది. ఇంకా ఇవాళ అయితే 50 గజాలు 40 గజాలు అట్లాగ వస్తున్నాయి. ఆ రోజుల్లో 120 గజాలు ఇల్లు ఒక్కొక్కటి. ఇవాళ 120 గజాలు సింగనగర్ లో 1 కోటి రూపాయలు దాటింది. ఆ పక్కన ఉన్న నందమూరి నగర్ లో 2 కోట్లు 1.5 కోటి చెప్తున్నారు. అంటే దాని వాల్యూ ఎట్లుందో చూడండి. మధ్య తరగతికి ఆ రోజు నుంచి మేము నా కళ్ళెదురుకుండా ఆ టైంలో నేను 2,000 అద్దె కట్టేవాడిని. 2,000 అద్దె కట్టేటటువంటి సిచ్యుయేషన్లో ఇదే సరే, అప్పటికి సిటీ కేబుల్ కదా, 600 అద్దె నాది. 600 అద్దెలో ఉన్నటువంటి నేను 15,000 దాకా అద్దె కడతానే ఉన్నా. 15,000 జెమినీలోకి వచ్చే టైంకి 15,000 అద్దె. ఆ తర్వాత జెమినీలో 1 lakh శాలరీ ఇచ్చినప్పుడు ట్యాక్స్ ఎక్కువ పోతుందని చెప్పి అప్పుడు
ఆడిటర్ని అడిగితే మీరు ఇల్లు కొనుక్కోండి, దాని ద్వారా మీకు ఎగ్జామ్షన్ ఉంటుంది అన్నప్పుడు నేను కొనుక్కున్న ఇల్లు. అది ఎప్పటికీ దాదాపుగా జెమినీ న్యూస్కి ఇన్ఛార్జిగా వెళ్ళినటువంటి టైం అంటే 2012. నేను నా ఉద్యోగంలోకి 94లో వస్తే 2012-13 సంవత్సరంలో ఇల్లు కొనగలిగా. అది కూడా ₹1,00,000 జీతం వచ్చింది కాదు. లేకపోతే అసలు ఇల్లు అనేది నా జీవితంలో సాధ్యమా? ఆ ఇల్లు తీసుకున్న రోజు నాకు బాగా గుర్తు. మా నాన్న గట్టిగా దగ్గరికి తీసుకుని భావోద్వేగానికి గురాడు. ఏంటంటే ఒకప్పుడు మాకు తెనాల్లో సొంత ఇల్లు ఉండేది, చాలా పెద్ద ఇల్లు ఉండేదట. అది నేను పుట్టేటప్పటికే లేదు. అది అప్పటి నుంచి మా జీవితంలో సొంత ఇల్లు అనేది లేదు, కలగా మిగిలిపోయింది. మా నాన్న బ్రతికున్నంత వరకు వల్లగాలేదు, ఆయనకి వేరేగా తీద్దామన్నా కూడా వల్లగాలేదు. నేను కొన్నప్పుడు ఆ రోజున అలాంటి భావోద్వేగానికి గురయ్యారు. అంటే ఒక సొంత ఇల్లు అనేటటువంటి విలువ నాకు ఆ రోజున అనిపిస్తుంది. అంటే మనం కొనాలి అనుకునే కోరిక వేరు, అప్పటికే అద్దెలకు ఉన్న ప్రతి చోట ఏదో ఒక రకం ఉంది. మంచినీళ్ళకి ఇబ్బంది పెడతారు, ఒకళ్ళు 4 బిందులు తీసుకోవాలంటారు, అంట్లు ఎక్కడ పెట్టాలంటారు, ఊడిపడం ఇట్లా చేయాలంటారు. ప్రతి ఇంట్లో ఏదో సమస్య ఉంటూనే ఉంటాయి. అంటే ఓ రకంగా చెప్పాలంటే ఇంట్లో అద్దెకు ఉన్నటువంటి వాళ్ళ విషయంలో నా ఇష్టం వచ్చినట్టు మీరు ఉండాలని యజమాని అంటారు. ఇంట్లో భర్త ఇష్టం వచ్చినట్టే భార్య ఉన్న రోజులు, కానీ కుటుంబం వాళ్ళు చెప్పినట్టు ఉండాలనేటటువంటి ఆలోచన తీరు ఉంటుంది. మనం గట్టిగా మాట్లాడితే బాధ, గట్టిగా నవ్వితే బాధ, టీవీ పెట్టుకుంటే బాధ, సౌండ్ పెట్టుకుంటే బాధ, రచ్చ నడుస్తూనే ఉంటుంది. ఏదో ఒకటి కంప్లైంట్, పక్కింటి వాళ్ళు ఎట్ట అంటున్నారు, పక్క పోర్షన్ వాళ్ళు ఎట్ట అంటున్నారు అన్నట్టు ఏదో ఒక ఇష్యూని సర్దుకు బ్రతకాలి. ఇప్పుడు మన సొంత ఇంట్లో మన ఇష్టం వచ్చినట్టు బతుకుతాం, ఇది సహజంగా. అట్లాంటి మధ్యతరగతికి సుదీర్ఘ కాలం తర్వాత, ఇంతకుముందు జగన్ కూడా అప్పుడేంటి ఇల్లు కట్టించేయడం కష్టమని చెప్పి స్థలాలు ఇస్తానన్నాడు. మొదట్లో ఏదో ఒకటి అనౌన్స్ చేశాడు, ఆ తర్వాత ఆగిపోయింది. మళ్ళీ ఎలక్షన్స్ ఆ తర్వాత చూస్తే మళ్ళీ ఎలక్షన్స్ ముందేదో అన్నారు, జిల్లాకి అన్నారు, అది ఎటు కాకుండా పోయింది. కానీ ఇక్కడ డౌట్ ఏంటంటే ఇప్పుడు పేదల విషయంలో ఆయన సెంటున్నర అన్నారు, ఈయన 2 సెంట్లు 3 సెంట్లు అని వేస్తున్నారు, ఆయన ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు అందులో మిగిలిన ఎక్కడైతే లేఅవుట్లు ఉన్నా ఈ పెండింగ్ కూడా క్లియర్ చేసి ఇచ్చేద్దాం అనుకుంటున్నారు. పేదల విషయంలో అంటే చెప్పినన్ని ఇవ్వకపోయినా ఇప్పుడు 32 లక్షలు ఎన్నో పట్టాలు ఇచ్చారు వాళ్ళకి, అందులో ఎన్ని నిర్మాణాలు ఉన్నాయి, మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటండి. కానీ ఈ మధ్యతరగతి అలాగే జర్నలిస్టులు ఈ రెండింటి విషయంలో మాటలు బాగానే ఉంటున్నాయి. ఇందాక మీరు అన్నట్టు అప్లికేషన్లు తీసుకోవడం ఆగిపోవడం, జర్నలిస్టులు కూడా ఒకప్పటికి ఇచ్చారు, జర్నలిస్టుల కాలనీలు ఉన్నాయి, నేను లేదనట్లేదు. కానీ ఈ మధ్య కాలం వచ్చేసరికి వీళ్ళిద్దరికీ కూడా అంటే విధి విధానాల దగ్గర ఆగుతుందా, లేదంటే సాధ్యాసాధ్యాల దగ్గర ప్రభుత్వాలు వెనకడుగేస్తున్నాయా, మొదలంటూ జరుగుతుంది అంతే, మొదల దగ్గర ఆగిపోతుంది. ఎక్కడ అయిందండి జర్నలిస్టులకి స్థలాలు ఇచ్చి, అదే అంతే ఒకప్పుడు ఎప్పుడు అంటే ఏ స్ట్రింగర్లకి రాజీవ్ గురుకల్ప ఇల్లు అట్లాంటి రాజశేఖర రెడ్డి టైంలో ఎమ్మెల్యేలతో అట్లా ఇప్పించుకోవడం తప్పించి జర్నలిస్టులకంటూ ఒక స్థలం ఫిక్స్ అయ్యి ఇవ్వడం అన్నటువంటిది 25-30 ఏళ్ళు దాటిపోయింది. నా విజయవాడలో జర్నలిస్టులకంటూ తుదిసారి ఇచ్చినటువంటిది ఏదన్నా ఉందంటే ఇప్పుడు సిద్ధార్థ కాలేజ్ ఉంది కదా, సిద్ధార్థ కాలేజ్ ఎదురుగుండా ఉన్నటువంటి ఏరియా, పర్వతనేని సిద్ధార్థ కాలేజ్ ఎదురుగుండా ఉన్నటువంటి ఆ రోడ్లన్నీ ఆ కొండ ప్రాంతంలో ఇచ్చినవన్నీ కూడా అప్పట్లో జర్నలిస్టులకి. ఒక్క ఆయన ఏంటంటే ఆ కొండ పక్కన ఎవడుంటాడో ఆ రోజుల్లోనే అందరూ అమ్మేసుకుంటే ఒక్క ఆయన మన జనతా పేపర్ రిపోర్టర్ ఆయన మాత్రం అట్టి పెట్టుకుని, నాకు తెలిసి వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు అయిపోయాక దాన్ని 1-1.5 అమ్ముకుని అది ఫిక్స్ చేసుకుని బతుకుతున్నాడు. జర్నలిస్ట్కి ఇల్లు అనేటటువంటి అవసరం ఏంటంటే ఒక ధైర్యం వస్తుంది. నా సొంతపు ఇల్లు ఉన్నప్పుడు మనం ఎవరి దగ్గర తల వంచక్కర్లేదు, అంటే నిజాయితీగా పని చేసుకోవడానికి ఒక ధైర్యం వస్తుంది. ఒకవేళ మేనేజ్మెంట్కి మనకు నచ్చినట్టు అంటే వాళ్ళు కోరుకున్నట్టు మనం చేయలేము అనుకున్నప్పుడు నిశ్శబ్దంగా బయటకు వచ్చి, లేదా వాళ్ళు వద్దనుకున్నప్పుడు నిశ్శబ్దంగా బయటకు వచ్చి మన బతుకు మనం బతకగలం. ఎట్లాగూ చంద్రబాబు గారు ఇచ్చా అదేదో అన్న క్యాంటీన్లు ఉన్నాయి కాబట్టి భోజనం వడ్డీ చేసుకునే బతికేయచ్చు మన సొంత ఇల్లు అంటూ ఉంటాయి ప్రస్తుతానికి. కాబట్టి అదొకటి ఏర్పాటు చేయడం అనేది అవసరం. అయితే మధ్యతరగతి ఇది మాటలకి పరిమితం కాకుండా ఇక్కడ పార్థసారథి గారి మీద నాకు నమ్మకం ఉంది, అందుకని నేను దీని మీద నమ్ముతున్నా. ఎందుకంటే ఇనిషియేటివ్ తీసుకున్న తర్వాత కష్టపడే మనస్తత్వం, గ్రౌండ్ దాకా పనిచేసే మనస్తత్వం ఉన్నాడు పార్థసారథి. ఇంతకుముందు కూడా నేను చూశాను, ఆయన వ్యక్తిగతంగా కూడా నాకు ఎరుగుదురు. ఆయనకి ఇప్పుడు అప్పచెప్పడం అన్నటువంటిది చాలా మంచి ఆలోచన. దాని ద్వారా చాలా కీలకమైనటువంటి మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఎలా సాధ్యం సహజంగా ఈ పోచుకోలు ఉపన్యాసాలు సోషల్ మీడియాలో ఊరు చివర కట్టారు ఈ సొల్లి తీసేయండి. ఎందుకంటే ఊరు మధ్యలో తీయాలంటే ఊరు మధ్యలో ఉన్న 100 ఇళ్ళు పగలగొట్టేవాడు ఊరు బయటే. కాకపోతే దానికి ఊరుతో అనుసంధానం అయ్యే రోడ్లు వేయాలి.
ఫెసిలిటీ ఇవ్వాలి, మౌలిక వస్తువులు మంచినీళ్లు గట్రా అవన్నీ ఏర్పాటు. డ్రైనేజీలు ఇది 1 కిలోమీటర్ దూరం పెట్టండి, 2 కిలోమీటర్ల దూరం పెట్టండి, 5 కిలోమీటర్ల, బట్ అవి ఇవ్వండి, మౌలిక సదుపాయాలు ఇస్తే ఎవడైనా ఉంటాడు. నెంబర్ 1. రెండోది ఏంటంటే నా దృష్టిలో నేను రాజశేఖర్ రెడ్డి నుంచి చెప్తానే ఉన్నా. రాజశేఖర్ రెడ్డి, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, తర్వాత చంద్రబాబు గారికి 2014 అప్పుడు చెప్పా, తర్వాత లోకేష్ గారికి కలిసినప్పుడు కూడా చెప్పా, సార్ మిడిల్ క్లాస్కి ఏదైనా చూడండి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి మనం దీని ద్వారానే చెప్పాం, ఈ ట్రిప్ నడుస్తున్నది కాబట్టి ఏదన్నా ఆశపడదాం. అంటే నాట్ ఓన్లీ ఇది మిడిల్ క్లాస్ ఏంటంటే, నేను గతంలో కూడా చెప్పా, ఒక స్థలం మాత్రం మీరు చూపించండి, 25 ఎకరాలు స్థలం మీరు చూపించండి, తక్కువ రేటుకి భూసేకరణ చేయండి, చేసేసి లేదా ప్రభుత్వ భూములు ఉంటాయి ప్రతి ఊరు అవుట్స్కట్స్ లో, ఆ భూమి తీసుకోండి, లేదా ప్రభుత్వ భూమిని ఎవడన్నా ప్రైవేట్ వాడికి ఇచ్చి దానికి బదులుగా ఇక్కడ ఎవడన్నా ఊరు దగ్గరలో 5 కిలోమీటర్ల దూరంలో ఎవరికైనా భూమి ఉంది, ఇక్కడ 10 ఎకరాలు అవతల ఎక్కడో 15 ఎకరాలు 20 ఎకరాలు ప్రభుత్వం అది వాడికి ఇచ్చేసి ఈ భూమి తీసుకోండి, ఇట్లాగేదో ఒకటి చేయండి. చేసి నేనేమంటానంటే ప్రభుత్వానికి భారం కాకుండా జరగడానికి ఈజీ. ఇప్పుడు లేబర్కి మళ్ళీ ఫ్రీగా ఇవ్వద్దు, డబ్బులు తీసుకోండి, ఒక 5 లక్షలు 10 లక్షలు తీసుకోండి, సింగిల్ బెడ్రూమ్ అయితే 5 లక్షలు, డబుల్ బెడ్రూమ్ అయితే 10 లక్షలు తీసుకోండి, హౌసింగ్ స్కీమ్ కిందకి పెట్టేయండి. ఎట్లాగా అంటే ఇప్పుడు ఈజీగా ఆ రేంజ్లో మంచి ఇల్లు కావాలంటే ఓ 25 ఎకరాల ల్యాండ్ తీసుకున్నారు అనుకోండి, ఇచ్చే అక్కడ ఒకటి ఫిక్స్ అనుకున్నారు అనుకోండి, ఓ 10 ఎకరాలను తీసుకొచ్చి బిల్డర్కి అప్పచెప్పేయండి, వెనకాల 15 ఎకరాలు 10 లక్షల్లో ఇల్లు కట్టించి ఇవ్వాలని చెప్పండి. ఎప్పుడైతే ఇక్కడ 10 ఎకరాలు వీడి చేతిలో ఉంటుందో, ఇది లగ్జరీగా అమ్ముకోవాలనుకుంటాడు కదా, ఇంకోటి జనావాసం ఉన్న చోటకే కదా ఎవరైనా వచ్చేది, ధనికులైనా సరే. అలా రావాలంటే వెనకాల కూడా మంచిగా ఉండాలి, లేబర్ అయితే కష్టం, లేదంటే మురికివాడైతే కష్టం, కాబట్టి ఇది చక్కగా కడతాడు. రెండవది దీంట్లో లాభం వస్తుంది కదా, ఇక్కడ ఒక విల్లానో ఒక అపార్ట్మెంట్ ₹1,00,00,000 అమ్ముకోవచ్చు, అక్కడ ఆ విధంగా 10 లక్షలకు అమ్మినప్పుడు మధ్య తరగతి వస్తే కనుక ఇక్కడ రేటు పెరుగుతుంది, మధ్య తరగతి వస్తే రేటు పెరుగుతుంది ఖచ్చితంగా, అది గుర్తుపెట్టుకోవాలి. లేబర్ వచ్చే చోట పెరగకపోవచ్చు, అక్కడ నార్మల్గా ఉంటాయి, అంతకుముందు 0 ఉంటే పెరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా సింగనగర్కే చూసుకుంటే ఇదివరకటు లేబర్ ఉన్నటువంటి సందర్భంలో 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు అట్లాగే ఇవాళ కోట్లలోకి ఎందుకు పోయింది, ఆ లేబర్ దగ్గర మిడిల్ క్లాస్ కొనేశారు, ఇప్పుడు ఎక్కువగా ఉంది మిడిల్ క్లాస్ అక్కడ, కాబట్టి మిడిల్ క్లాస్ రేట్కి వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు అక్కడ ధనికులు ఇప్పుడు ₹1,00,00,000, ₹1,50,00,000 నందమూరి నగరు ఆ పక్కన ఉన్నటువంటిది, ఈవెన్ నున్నలో కూడా ఇప్పుడు ₹1,00,00,000 చెప్పేస్తున్నారు ఇల్లు, అక్కడ దాకా ఎందుకు వెళ్ళింది అంటే మిడిల్ క్లాస్ రావడం. కాబట్టి ఇట్లాంటి ఒక అనుసంధాన వ్యవస్థ ప్రభుత్వం గనక హౌసింగ్ మీద సీరియస్ గా కాన్సన్ట్రేట్ చేస్తే సాధ్యం అవుతుంది, లేదు శుభ్రంగా హౌసింగ్ బోర్డే పెట్టేయండి. కానీ ఇళ్ళ విషయంలో పర్టికులర్గా ఈ 2 మధ్యతరగతి జర్నలిస్టులు రియాలిటీ చెక్ అనేది ఒకసారి మనం మాట్లాడుకుంటే, ఎందుకంటే లాస్ట్ టైం మొన్న ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం నాకు తెలిసి ఎందుకు మా కాకినాడలోనే లిస్ట్ కూడా వచ్చేసింది, ఆ లిస్ట్ కూడా నా దగ్గర ఉంది, పీడిఎఫ్ నా దగ్గర ఉంది, ఎవరెవరికి శాంక్షన్ అయింది అనేది. అలాగే జిల్లా కలెక్టర్లు చెప్పారు, స్థలాలు కూడా ఎంపిక చేసేసారు ఆల్మోస్ట్ వైజాగ్ కానీ ఇక్కడ. ఇంకా లాస్ట్ ఎలక్షన్లో వచ్చేసినాయి, ఎందుకు ఇవ్వలేదంటే ఆ రీజన్ నాకైతే తెలియదు, ఆగిపోయినాయి. ఇది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో అలాగే జరుగుతుంది, చివరి నిమిషం వచ్చేసరికి ఆగిపోవడం. అలా మధ్యతరగతి ఇల్లు కూడా ఇందాక మీరు అన్నట్టు మన అప్లికేషన్ ఇవన్నీ మాట్లాడుతున్నారు కానీ హడావుడి జరుగుతుంది, అంతా ఆర్భాటం చేస్తున్నారు కానీ చేతికి అయితే రావట్లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని కూడా అలాగే మనం చూడాలా, స్టార్టింగ్లోనే ఇప్పుడు డిసిషన్ తీసుకుంటున్నారు కాబట్టి అవుతుందని నమ్మచ్చా? నేను అదే ఆశపడుతున్నాను, అక్కడ కూడా మొదట్లోనే చెప్పారు కాబట్టి చివరిలో అయితే ఇప్పుడు జగన్ ఏమో 2000 తర్వాత 3 ఏళ్ల తర్వాత అన్నాడు, ఆ లాస్ట్ 2 years లో అది పూర్తిగా చెయ్యాలంటే చెయ్యొచ్చు, లేదు అక్కడ. అదే అంటున్నారు, అది కనిపించలేదు. ఇంతకు ముందు చంద్రబాబు గారు కూడా అమరావతి ల్యాండ్స్ ఓకే చేశారు, అందరం డబ్బులు కూడా కట్టాం, నేను కూడా కట్టా, తర్వాత డబ్బులు వెనక్కి తీసుకున్నాం. ఏంటి దాంట్లో అంటే ముందు స్థలం ఇచ్చేసి జడ్జీలకి ఐఏఎస్లకి ప్లస్ జర్నలిస్టులకి అని ఇచ్చేసి మిగతా 2 స్థలాలు వాళ్ళకు ఉంచారు, జర్నలిస్టుల స్థలం మాత్రం వెనక్కి తీసేసుకున్నారు. దాని ద్వారా ఎటు కాకుండా ఆగిపోయాం. ఆ రోజున ఓకే అయిన వాళ్ళం ఎటు కాకుండా పోయాం. ఇప్పుడు ఏదో ఇస్తానంటున్నారు కాబట్టి అదొక ఆశ, అందులో ప్రారంభ దశలోనే అంటున్నారు కాబట్టి ఒక ఆశ. చెయ్యండి, అది చేయనియద్దు, ఆశపడదాం, వేచి చూడాలి దానికోసం. లైట్ ఇంకా పేద ప్రజల విషయానికి వస్తే ఒక రకంగా గుడ్ న్యూస్ చెప్పారా, మొన్నటి వరకు సెంటున్నర 31 లక్షలు ఇళ్ల పట్టాలు ఇచ్చారు, అందులో నిర్మాణం కాలేని చాలానే ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పింది మళ్ళీ 2 సెంట్లు 3 సెంట్లు
అదే పల్లెటూరులో అయితే 3 సెంట్లు, పట్టణాల్లో అయితే 2 సెంట్లు ఇస్తాను. అది ఎలా సాధ్యం అవుతుంది? దీన్ని కన్వర్ట్ చేస్తారా? మళ్ళీ వాళ్ళకి కొత్త ఇస్తారా? ఆల్రెడీ నిర్మాణంలో ఉన్న వాళ్ళ సంగతి ఏంటి? అవలేని వాళ్ళ సంగతి ఏంటి? ఇది తిట్టుకోవడానికి ఉపయోగపడుతుంది తప్పించి కానీ ప్రాక్టికల్గా అవదేమో అనుకుంటున్నాను. అవదా? ఎందుకంటే ఇప్పుడు తీసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, జగన్ ఇచ్చిన టైంలో 30 లక్షల మంది తీసుకున్నారు. ఇంకెవడు మిగిలాడు అక్కడ? ఎందుకంటే పార్టీలని ఎవడిని ఆపలా, కులాలని ఎవడ ఆపలా. ఏదో ఈ కులం వాళ్ళకైతే ఇస్తామని, ఈ కులం వాళ్ళకి ఇప్పుడు ఓసీలకి సాధారణంగా ఇవ్వరు, అది కూడా ఇచ్చారు కదా. ఎవరికి ఈ కులం రేషన్ కార్డు ప్రామాణికం కింద కులాలతో సంబంధం లేకుండా ఎవరికున్న వాళ్ళకి అర్హులు. కాబట్టి అక్కడ ఆటోమేటిక్ గా అందరికి వచ్చేసినాయి. ఇప్పుడు ఎవరికి ఇస్తారు? కానీ ఈ మాట 4 లక్షలు అనేటప్పటికి జగన్ గారు 2,80,000 1,80,000 అదే ఇప్పుడు కనుక లబ్ధిదారు అయి ఉంటే గనక మనం 4 లక్షలు వచ్చేది అని తిట్టుకోవడానికి పనికి వస్తుంది. కానీ వాస్తవంగా ఇందులో నాకు చిన్న గేమ్ కనబడుతుంది. ఏంటంటే ఇప్పుడు ఇది వాళ్ళ కాళ్ళు కట్టుకోవాలి, గవర్నమెంట్ లేకపోతే కట్టించేయాలి. గవర్నమెంట్ కట్టిచ్చిస్తానని రాసి ఇచ్చినాయే బోల్డ్, అది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి, కూల్చేశారు కూడా కొన్ని ఇళ్ళు. కాబట్టి వాటి విషయంలో తిట్టుకుంటారు రేపు పొద్దున్న. ఎందుకంటే జగన్ టైంలో 9 లక్షల ఇళ్ళు పూర్తయింది, ఆల్రెడీ గృహప్రవేశాలు కూడా అయిపోయినాయి, ఇళ్లలో ఉంటున్నారు వాళ్ళు. మిగతా ఇళ్లకి సంబంధించి వాళ్ళు ఏంటి, కొంతమంది గవర్నమెంట్ కట్టియాలి లేకపోతే అంతా వచ్చాక చూసుకుందాంలే అనుకుని ఆగిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి డబ్బులు ఇవ్వలేక దాన్ని తప్పించుకోవడానికి ఇలా తిట్టుకోవడానికి ప్లానా? ఇంకొకటి ఇక్కడ దాన్ని ఏమంటామంటే ఎథికల్ ప్లాన్లో చూసుకున్నా. ఇప్పుడు జగన్ పేరు పోవాలి, మన పేరు రావాలి అనుకుంటే ఏంటంటే, ఇప్పుడు పోలవరం ఫర్ ఎగ్జాంపుల్ రాజశేఖర రెడ్డి టైంలో అనుకున్నది 9,000 కోట్లు అనుకున్నారు. ముందు అనుకుంది 6,000 కోట్లు. 6,000 నుంచి 3,000 అనుకున్నారు, 3,000 నుంచి 6,000 అయింది, 6,000 నుంచి 9,000. అందులోనే కాంపెన్సేషన్ కూడా ఆనాడు. రాజశేఖర రెడ్డి చనిపోయాక రోసయ్య వచ్చాడు, కిరణ్ కుమార్ రెడ్డి వచ్చాడు. 2014లో విభజన చట్టం ముందు కొత్త చట్టం తీసుకొచ్చారు, భూసేకరణ చట్టం. ఒక భూమి తీసుకునేటప్పుడు మార్కెట్ వాల్యూకి 3 times వాల్యూ కట్టివ్వాలి అన్నట్టు. ఇప్పుడు ఏమంటున్నాం మనం, దాని ప్రకారం భూమి వాల్యూ పెంచమన్నాం అక్కడ 2014లోనే కదా. 2014 తర్వాత తీసుకున్న దానికి అంతకుముందు 3,000 కోట్లు అన్న దానికి కాంపెన్సేషన్ 33,000 కోట్లకు తీసుకెళ్ళాం కదా. 2000 అది ఎప్పుడు 2006-7లోనే తీసుకున్న ప్లాన్ చేసుకున్న భూములకి 2014 రేట్ ఇవ్వమన్నాం. మరి అట్లాంటప్పుడు ఇప్పుడే కదా వీళ్ళు నిన్నే కదా ఇచ్చిన స్థలాలు, 4 లక్షలు ఇవ్వవా నువ్వు? ఇవ్వాలి కదా. రెండవది అప్పుడు ఇస్తే పూర్తి చేసుకుంటారు వాళ్ళు. నాకు తెలిసి 4 లక్షలతో ఒక గదన్నా కట్టుకోగలుగుతారు. మామూలుగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, గ్రౌండ్లో 4 లక్షలతో ఒక గది కట్టగలుగుతారు. 6 లక్షలు ఉంటే ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్ కట్టుకోగలుగుతారు. ఈ సింగిల్ బెడ్రూమ్ హౌస్లే కదా ఏదైనా సరే, 1 సెంట్ అయినా 2 సెంట్లు అయినా సరే, సెంట్ ఉన్నారు కదా అక్కడ అయ్యి. కాబట్టి అది నెక్స్ట్ వచ్చే వాళ్ళకని కాకుండా ఇప్పుడు వాళ్ళందరికి ఇవ్వగలిగితే ఆయన పేరు చెప్పుకుంటారు. అంటే 3 సెంట్లు ఇవ్వడం అనేది కూడా ఇదే ఒక రకంగా. నిజంగా 3 సెంట్లు అంటే డబుల్ బెడ్రూమ్ అంటున్నారు కదా. అదే కొత్త వాళ్ళకి, కొత్తోడు ఎవడున్నాడు ఇప్పుడు, కార్యకర్తలు వస్తారు, అంత మించేం లేదు. ఇంట్లో ఉన్నోళ్ళు ఇంకో రేషన్ కార్డు విడదీసుకుని వస్తారు. ఇప్పుడు నేను ఎవరో పెన్షన్లకు సంబంధించి ఒక అతను చెప్తున్నాడు, పల్లెటూరు నుంచి నాతో మనం మాట్లాడిన అతను, వాళ్ళ ఊళ్ళో ఇప్పుడు బయటపడ్డాయట జగన్ టైంలోని పెన్షన్ గేమ్స్. ఏంటదే అంటే, ఒకే ఇంట్లో ఇప్పుడు వాలంటీర్ ఇంట్లోకి వెళ్ళి గుట్టుగా డబ్బులు ఇచ్చి వస్తాడు కదా, ఎవరికి తెలియదు కదా. అదేంటంటే ఆత్మగౌరవం అన్న ఉద్దేశంతో జగన్ చేసుకొచ్చిన పని. కానీ దాన్ని మిస్యూజ్ చేసుకున్న వాళ్ళు ఏం చేసుకున్నారంటే, ఒక ఇంట్లో భార్యాభర్త ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ఇంట్లో 2 పోర్షన్ల కింద రాసి 2 రేషన్ కార్డులు తీసుకుని ఒక బిడ్డ ఒకళ్ళకి ఇంకో బిడ్డ ఒకళ్ళకి పెట్టి 2 పెన్షన్లు తీసుకుంటున్నారు. ఒకళ్ళు ఒంటరి మహిళ పెన్షన్, ఒకళ్ళు ఈ పెన్షన్, లేదా 2 ఎవరికి వాళ్లే ఉన్నట్టుగా పెన్షన్ 2 తీసుకుంటున్నారు. ఇది జరిగినాయి అట. ఒక ఇలాంటి పల్లెటూళ్ళలో బోల్డ్ ఉన్నాయి. మొన్న కూడా నాకు ఎవరో ఫోన్ చేసి చెప్పారు, ఒక వెల్ఫేర్ అసిస్టెంట్ ఇంట్లో 4 పెన్షన్స్ ఉన్నాయంట. ఒకటి ఒరిజినల్, ఇప్పుడు మీరు అన్నట్టు సెపరేట్ రేషన్ కార్డులు ఇచ్చి మిగిలిన 3 ఫేక్ మొన్నటి వరకు ఇచ్చుకుంటూ వచ్చారంటే, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది దాన్ని బయటకు తీస్తున్నారు. ఇప్పుడు ఏమైందంటే రోడ్డు మీద ఇస్తున్నారు కదా, ఇదివరకు ఇంటికి వెళ్ళి ఇచ్చారు, ఇప్పుడు చోటకి పిలిచిస్తుండేటప్పటికి తెలిసిపోద్ది, వీళ్ళు 2 కలిసి వస్తుంటే 2కి పెన్షన్ అంటే ఇంట్లో అనేటప్పటికి బయటపడుతుంది. ఇట్లాంటి కొన్ని వేలు ఉన్నాయంట మరి. కాబట్టి ఇట్లాంటి కాన్సెప్ట్ తో రేపు పొద్దున ఎవరన్నా మళ్ళీ ఇది క్రిందసారి వైసీపీ వాళ్ళు ఎక్కువ అది చేసుకుని ఉంటారు, ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు అట్లా చేసుకోవాలి.
ఒక ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు తల్లి తండ్రి ఉంటే తండ్రి ఇదే తల్లితో నాకు ఇల్లు వేరేది కావాలి అంటే మొన్న లేడీస్ పేరుతో ఇచ్చారు కదా, ఇప్పుడు జెంట్స్ పేరుతో అప్లికేషన్. అందుకే బాబు గారు పెద్దానికి అర్హులను గుర్తించిస్తాం ఈసారి నేను కూడా అండవంటే నేనైతే ఏరివేత కాదు, ఇంకా దాంట్లో కొత్తగా అర్హులు ఎవరు ఉంటారంటున్నా నేను. అంతే, నువ్వు నిన్ననే కదా అయ్యింది అది, ఒక ఏడాది. ఈ ఏడాదిలో అర్హులు అంటే పిల్లలు పుట్టి ఆ పిల్లలు 18 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు అయ్యి ఉండాలి, పెళ్లి అయిపోయి వేరే కాపురం అయ్యిన వాళ్ళు ఉండాలి. కానీ ఇందులో ఒకటి ఫైనల్ గా 31 లక్షల ఇళ్ల పట్టాలు తీసుకున్న వాళ్ళు, ఇళ్ల నిర్మాణం చేయలేని వాళ్ళు చాలా మందే ఉన్నారు, పట్టాలు అయితే చేతిలో ఉంటాయి. వాళ్ళకి ఇంక ఇప్పుడు కొత్తగా జరిగే న్యాయం ఏముంది? ఈ 2 సెంట్లు 3 సెంట్లు అయితే వాళ్ళకి వర్తించదు కదా, కొత్త వాళ్ళకి మాత్రమే ఇది ఇస్తాను అంటే ఈ ప్రభుత్వం వాళ్ళకి ఒక రకంగా అన్యాయం కాదా? నేను అదే ఇది పబ్లిసిటీ స్టంట్ గా కాకుండా ఉండాలంటే వాళ్ళకి 4 లక్షలు ఇవ్వండి. సెంట్లు ఇప్పుడు మళ్ళీ కొత్తగా దాన్ని పెంచలేరు కాబట్టి వాళ్ళ వరకు 4 లక్షలు ఇవ్వండి, మళ్ళీ ఆ పట్టాలు తీసేసుకుని కొత్త ఇవ్వాలి. అదంతా మళ్ళీ సాధ్యం కాదు, ఎందుకంటే లేఅవుట్లు మార్చాలి, అది మొత్తం పెంట అయిపోద్ది, 5 ఏళ్ళు వర్కౌట్ కాదు. అందులో మళ్ళీ ఇందులో కొంతమంది తీసేసి మళ్ళీ కొత్తగా భూమి సేకరించడం, ఇది అంతటికంటే కూడా వీళ్ళకి అందరికీ 4 లక్షలు ఇచ్చేసేది. కొత్తగా తీసుకునే వాళ్ళు మీరు అనుకున్నట్టుగా 3 సెంట్ల 2 సెంట్ల అక్కడ 4 లక్షలు వాళ్ళకి ఇవ్వండి, వీళ్ళ వరకు అట్లా ఇస్తే బాగుంటది. రైట్, చూద్దాం. మొత్తానికి ఒక గుడ్ న్యూస్ అని అనుకోవాలి, పేదలకే కాదు మధ్యతరగతి ప్రజలకి, జర్నలిస్టులకు కూడా. దానికోసం పథకం రూపొందించమన్నారు, మరి ఆ శాఖ మంత్రి ఇమీడియట్గా దాన్ని ఆచరణకు తీసుకొస్తారా? మరి లేట్ చేయకుండా 5 ఏళ్ల పాటు దాన్ని అలా గడపకుండా మిగిలిన ప్రభుత్వాల్లాగా చేస్తే మళ్ళీ విశ్వసనీయత అనేది కోల్పోవడం అయితే ఖాయం. మరి ఏం జరుగుతుందో చూద్దాం.